పేద మహిళలకి సంక్షేమ పథకాలు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మధ్యతరగతి మహిళలకు కూడా సంక్షేమ పథకాలని ఆ జాబితాలోని చేర్చేసి దానికి తోడు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి నేస్తం అంటూ డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటు నెక్స్ట్ ఎలక్షన్స్ కంటే అన్ని రాజకీయ పార్టీలు ఇది వాడుకోవచ్చు. అది కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, వైసీపీనైనా వాడుకోవచ్చు ఈ సలహా. నేను ఇంతకుముందు దాదాపు నా వీడియోస్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఒక 6 ఏళ్ల క్రితం చెప్పాను. నేను ఇళ్ళ దగ్గరికి మనుషుల్ని పంపించే వాళ్ళని చూడండి. ఎందుకంటే అందరూ పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో కూడా తల్లిదండ్రులను వదిలేసి ఉద్యోగాల కోసం వేరే చోట్లకి వెళ్ళిపోతున్నారు. దాంతో వాళ్ళకి పనులు చేసి పెట్టేవాళ్ళు కరువు అవుతున్నారు. ఏదైనా ప్రభుత్వ పనులు అంటే మరీ కష్టమవుతుంది, చూసుకోండి అని చెప్పి. అది జగన్ చూశాడని నేను అనుకోను, కానీ వాలంటీర్ వ్యవస్థ అదే పనిచేస్తుంది ఇప్పుడు. అంటే ఖచ్చితంగా అవసరం అన్నటువంటిది. అట్లాగే ఇప్పుడు ఒకటి పనికొచ్చేటటువంటి అంశం ఏంటయ్యా అంటే, మిడిల్ క్లాస్ ఉమెన్కి ఎక్కువ ఖర్చు అవుతున్నటువంటి వాటిలో బ్యూటీ పార్లర్లు ముఖ్యమైనటువంటివి. బ్యూటీ పార్లర్కి నెలకి 1 or 2 సార్లు వెళ్తున్నారు వాళ్ళు. మినిమం 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం 6-7 వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది. అదేదో గోళ్ళనికి సరిచేసేటటువంటి పేరు చెప్తుంటారు దానికి, కాళ్ళకి సరిచేసేది, చేతులకి సరిచేసేది, అట్లాంటి చెప్తుంటారు. మొహాలకి చేసేటువంటి ఇవన్నీ కూడా, ఇవన్నీ కలిపితే ఒక్కొక్కటి ప్యాకేజీ. చివరికి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మినిమం 1000 రూపాయలు తక్కువ అయితే కనుక వీళ్ళకి చీఫ్గా అనిపిస్తుంది. కాబట్టి అది అయ్యేది తక్కువైనా రేట్ ఎక్కువ. ఇప్పుడు ఇంటి దగ్గరికి పిలిపించుకుని మరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితులు, హెయిర్ కట్లు, అలాగే ఇవన్నీ కూడా చేయించుకుంటున్నటువంటి రోజులు. ఇవేదో ఏ పార్టీ అయినా సరే ఈ మిడిల్ క్లాస్ ఉమెన్ని పాజిటివ్ చేసుకోవాలంటే ప్రతి సచివాలయ పరిధి, గ్రామ సచివాలయ పరిధి ఉంది కదా, 2000 ఏళ్ళకి ఒక బ్యూటీ పార్లర్ పెట్టేటట్టు, దాంట్లో మినిమం ఛార్జెస్ అసలు ఫ్రీగా పెడితే మళ్ళీ రారు, గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అయిపోతుంది అనమాట. మినిమం ఛార్జెస్ పెట్టి ఆ ఛార్జెస్కే చేస్తాము అంటే గనక అప్పుడు మంచి పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి, ఏది బ్యూటీషియన్స్ని మనం తీసుకుని జాబ్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ మహిళలకి తగ్గించినట్టు ఉంటుంది, వాళ్ళ ఓట్లకి ఒక ఛాయిస్ ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి డయాగ్నసిస్ సెంటర్లు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 1-2 డయాగ్నసిస్ సెంటర్లు ఫ్రీగా పెడితే, ఇప్పుడు మహిళలు ఈ మధ్యన కాస్త హెల్త్ కాన్షియస్ అయ్యారు. మధ్యతరగతి వాళ్ళు, పేదలు ఇంకా అవ్వలేదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రాగానే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కనుక టెస్ట్ రాయకపోతే ఊరుకోవట్లా, అంటే ఇది మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. టెస్ట్ రాస్తే ఆ టెస్ట్లో రిజల్ట్ చూశాక వాళ్ళు కాన్ఫిడెంట్ అవుతున్నారు. కానీ దానివల్ల టెస్టులకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి అది తీసుకెళ్ళి ఏమన్నా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 1-2 డయాగ్నసిస్ సెంటర్లు, ఇవాళ డయాగ్నసిస్ సెంటర్లలో ఎంత రేట్ వస్తుందో అంతలో 25% ప్రభుత్వం పెట్టుకుంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ వాళ్ళకి తక్కువ రేటుకు వచ్చినట్టు ఉంటుంది. ఇది మధ్యతరగతి ఉమెన్ని అట్రాక్ట్ చేసేటువంటి అంశం. రేవంత్ రెడ్డి గారు వాడుకోవచ్చు, కిషన్ రెడ్డి గారు వాడుకోవచ్చు. ఎవరు కావాలంటే వాళ్ళు హామీ ఇవ్వడమే కాకుండా అమలు చేసి పెడితే బాగుంటుంది.